ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్ ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది? కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం. కేసీఆర్ అప్లపాలు చేసి మరి అదన్నా చక్కగా చెప్పాను. అబద్ధం. ఒకడు 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకరు 8 లక్షల కోట్లు అంటారు. అరే అబద్ధం చెప్తేనే అతికినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది? రిజర్వ్ బ్యాంక్ అడిగింది, కాగ్ అడిగింది, అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం? కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పుండే. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది మనకు. దాన్ని తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు.